మనందరం కూడా దేవాలయాలకు వెళ్తాం కదా, దేవాలయాలకు వెళితే లాభాలు ఏమిటి, అసలు మనిషి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఇది మనం చాలా మంది తెలియనటువంటి విషయం తెలుసుకోవాలి. దేవుడు అణువులో కూడా ఉన్నాడు, ప్రతి అణువులోనూ ఉన్నాడు. దేవుడిని కేవలం మనం ఒక పటంలో ఒక పెయింటింగ్ లాగా, శ్రీకృష్ణుడి బొమ్మ ఉందండి ఫోటోలో, ఒక బొమ్మ కృష్ణుడి లాగా, అదే కృష్ణుడు అని అనుకుంటాం. అలాగే ఒక విగ్రహం, గుళ్ళో ఒక విగ్రహం పెడతాం, ఓహో ఇదే ఈ విగ్రహమే దేవుడు అనుకొని మనం వెళతాం, పూజలు చేస్తూ ఉంటాం. ఇంతవరకే మన మైండ్ని కన్ఫైన్ అయిపోయింది, అంటే కుదించబడిపోయింది. కానీ దేవుడు అంటే అది కాదు కదా, మనందరికీ తెలిసింది. దేవుడు అంటే ప్రకృతి మొత్తం, సమస్తం విశ్వం, ప్రతి అణువు, రాయలో దేవుడు ఉంటాడు, మనలో దేవుడు ఉంటాడు, చెట్టులో దేవుడు ఉంటాడు, అలాగే పిల్లి, కుక్క, ప్రతిదీ ప్రపంచం. దేవుడు వినా ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏది ఉండదు. కాబట్టి అంతా దైవ స్వరూపం, అదే విశ్వరూప సందర్శనం అని మనకు తెలుసు. మరి అటువంటిప్పుడు మన ఇంట్లోనే దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు దేవాలయాలకు వెళ్ళాలి, ఎందుకు పోటీ పడి మరి ఈ యొక్క మహాశివరాత్రి లాంటి రోజును వెళ్ళి మనం ఆ జనంలో వాళ్ళ ఇబ్బందులు పడుతూ, మనం ఇబ్బందులు పడుతూ వాళ్ళని ఎందుకు తొక్కేయాలి. అలాగే మనం తిరుపతి వెళ్ళి మనం అంతంత జనాలు మనకు ఉన్నప్పుడు వెళ్ళి ఆ జనాల్లో ఇబ్బందులు పడి 24 గంటలు, 72 గంటలు, 48 గంటలు, 2 రోజులు 3 రోజులు ఎందుకు ఉంటున్నాం? దీనికి సైంటిఫిక్గా కొన్ని కారణాలు ఉన్నాయి. మనం ప్రజలంతా కూడా టెంపుల్స్కి మనకి వెళ్ళడం వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ ముందు పోతాయి. ఫస్ట్ ఒక ఆధ్యాత్మికత వాతావరణం అనేటటువంటిది ఫస్ట్ వస్తుందన్నమాట. హెల్దీ హ్యాపీ లైఫ్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని. గుడికి వెళ్తున్నాం, బాబాయ్ తాగి వెళ్తామా, లేకపోతే సిగరెట్ తాగి వెళ్ళకూడదు, మందు తాగి వెళ్ళకూడదు, లేకపోతే మాంసం తిని వెళ్ళకూడదు, ఇట్లా ఏదో ఒక భయం అనేటటువంటిది మన ఆత్మ చెప్తుంది. కాబట్టి మొట్టమొదట ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడు తాగేటటువంటి వాళ్ళు అవి వదిలేస్తాం. ఫస్ట్ లాభం అది. తర్వాత ఏం చేస్తాము, మన యొక్క అసలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన రియల్ ఐడెంటిటీ. మనం ఎవరు అంటే నా పేరు సత్యనారాయణమూర్తి అని చెప్తున్నాం, మీదే ఊరు అంటే మన ఊరు చెప్తున్నాం, ఇది మన ఐడెంటిటీ. అలా అసలు ఈ బాడీ చనిపోయిన తర్వాత ఏముండదు కదా, మళ్ళీ వేరే జన్మ ఎత్తుతాం. మళ్ళీ అట్లా ఉన్నప్పుడు మన అస్తిత్వం ఎవరు, అసలు మనం ఆ రియాలిటీని, ఆ రియల్ ఐడెంటిటీని, ఆ అస్తిత్వాన్ని తెలియజేసుకోవాలన్నమాట. మనం కనిపెట్టుకోవాలి. మన ఆత్మే మన రియల్ ఐడెంటిటీ కాబట్టి మన ఆత్మని రివీల్ చేసుకోవాలి. మనం దాని అంతగా అది రివీల్ అవుతుంది, దాని సాక్షాత్కారం పొందాలి. అది తెలుసుకోవడం కోసం గుడికి వెళతాం. అంటే మనము సహాయపడుతుంది, అదంత ఈజీ అయిన విషయం కాదు. ఇక్కడ ఏది ఆత్మను తెలిసేసుకోవడం, టు రియలైజ్ అవర్ సెల్ఫ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. మనము ఆత్మని సాక్షాత్కారం చేసుకోవాలా, మనల్ని మనం తెలుసుకోవడం కోసము ఈ దేవాలయాలకు వెళ్ళేటటువంటి ఒక అభ్యాసం కానీ, ఒక ప్రక్రియ కానీ మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రెగ్యులర్గా మనము ఈ యొక్క గొళ్ళకు వెళుతూ ఉంటాం కదా, వెళ్తున్నప్పుడు వేద గ్రంథాలలో, వేదిక్ స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి విషయాలని కానీ, ఇతర అంశాలని కానీ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడం, ఆ తర్వాత కీర్తనల్లో పాల్గొనడం, మనం భక్తి శ్రవణం చేయడము, భజనలు చేయడము, ఇవన్నీ కూడా అలవాటైపోతాయి మనకి. నవవిధ భక్తులు ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటిది ఇప్పుడు శ్రవణం అన్నారు, మొట్టమొదట వెళ్ళగానే కీర్తనం 9వ అన్నారు. మనం వెళ్ళిపోయి ఇప్పుడు భజన జరుగుతోంది, హరే రామ హరే కృష్ణ, మనం వెళ్ళగానే కొత్త భక్తుడిని ఒకటి తీసుకెళ్తాం, కొత్తవాడిని. వాడిని తీసుకువెళ్ళగానే హరే రామ హరే కృష్ణ అనమంటే వాడు సిగ్గుపడతాడు. మనం అంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి మనం పడేస్తాం, కానీ వాడు సిగ్గుపడతాడు, ఒక స్టూడెంట్, 10th క్లాస్ స్టూడెంట్. కాబట్టి అటువంటి వాడు ఏం చేస్తాడు, గుడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా కొన్ని రోజులు వింటాడు. పాపం విన్న తర్వాత అది శ్రవణం అంటారు. ఆ తర్వాత వాళ్ళతో పాటు ఆటోమేటిక్గా కీర్తనం కలుపుతాడు, నోరు కలుపుతాడు. ఈ విధంగా భజనం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఫైనల్గా వాడు 9 విధాలైనటువంటి స్టెప్స్ భక్తి తీసుకుంటాడు. ఆ విధంగా దేవాలయం ఈ ప్రక్రియకి హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే చాలామంది ఏం చేస్తారంటే స్పిరిచువల్ గ్రోత్కి, ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల ఉండాలి, దానికి ఈ దేవాలయాలకు వెళ్ళడం అనేటటువంటిది, చర్చలకు వెళ్ళడం అనేటటువంటిది, మసీదులకు వెళ్ళడం అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే జనం ఉన్నారో వీళ్ళంతా కూడా చాలామంది రొటీన్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, డైలీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం పండగలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ టెంపుల్స్ అన్నీ కూడా స్ట్రాటజికల్గా ఒక స్ట్రాటజీతో తయారై ఉన్నాయన్నమాట. ఏంటంటే చాలా మ్యాగ్నెటిక్గా పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాట్, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్, ఆ ప్లాట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా అక్కడ ఒక స్ట్రాటజీతో, ఒక పద్ధతితో ఈ దేవాలయ నిర్మాణాలు అనేటటువంటివి మనకి ఆగమశాస్త్రం ఇచ్చింది. ఆ విధంగా మనం నిర్మాణం చేస్తాం. అందువలన ఇక్కడ మోటివ్ ఏంటంటే, ప్రతిదానికి ఒక మోటివ్ ఉంటుంది కదా. ఒక పని చేస్తామంటే ఎందుకు చేస్తున్నాం, టెంపుల్కి ఎందుకు వెళుతున్నాం అంటే ఆ మోటివ్ ఏంటంటే భగవంతుణ్ణి అర్చించడం పక్కన పెట్టేసేయండి, వర్షిప్ చేయడం అవన్నీ కూడా. కానీ వీళ్ళంతా కూడా
మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు చేసే పని ఇది. మనలో కొన్ని నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయి, బ్యాడ్ లక్ ఉంది, మనకి ఆ పని జరగట్లేదు. కాబట్టి మనము దేవాలయాలకు వెళితే ఆ శని పోతుందేమో, దానికి ఒక పేరు పెట్టేసాం మనం, శనిని, నెగిటివ్ ఎనర్జీని అని కొంతమంది పెట్టేశారు. ఆ విధంగా వీళ్ళు వెళ్ళి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ మనకు పోగొట్టుకోవడం కోసం వెళ్ళడము, అలాగే ఇంబైబింగ్ ద పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడం కోసం అక్కడికి వెళితే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం, ఆ నమ్మకం కోసం మనం దేవాలయాలకు వెళతాం. ఈ టెంపుల్స్ అన్నీ కూడా అక్కడ హై అనమాట, చాలా హైలో ప్యూర్ వైబ్రేషన్స్ అన్నమాట వస్తాయి. ఏమిటవి? మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయి అక్కడ. అంటే అయస్కాంత తత్వము, ఆ తర్వాత విద్యుత్ అయస్కాంత తరంగాలు అక్కడ ఉంటాయి. కాబట్టి ఆ దేవాలయంలో రోజు పూజలు చేయడము, భక్తులు రావడము, వాళ్ళ కీర్తన చేయడము, ఈ విద్యుత్ అయస్కాంత క్షేత్రాల ద్వారా విడుదలైనటువంటి ఆ యొక్క కిరణాలవనియండి, ఆ యొక్క ధ్వనులవనియండి, వాటి వల్ల మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనేటటువంటి కారణంతో మనం వెళతాం. అక్కడ టెంపుల్లో మనం ఎందుకు చెప్పులు వేసుకెళ్ళకూడదండి? ఇప్పుడు చర్చిలో చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు లోపల. మరి ఎందుకు చెప్పులు వేసుకెళ్ళకూడదంటే అది కేవలం భక్తికి మాత్రమే కాదు. చెప్పులు వేసుకెళ్తే అదేదో తప్పు, అక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, అది కాదు. అక్కడ వాళ్ళు కూడా కోల్పోతున్నారు చెప్పులు వేసుకొని వెళ్ళడం వల్ల. హిందువులు దేవాలయాల్లో చెప్పులు ఎందుకు వేసుకెళ్లకుండా వెళుతున్నారు అన్నదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. అదేమిటంటే ఈ టెంపుల్ ఫ్లోర్స్ అన్నీ కూడా గుడ్ కండక్టర్స్. అంటే విద్యుత్ అయస్కాంతంలో ఈ యొక్క కాపర్ ఏ విధంగా అయితే వెంటనే కరెంటుని తీసుకుంటుందో ఆ కాపర్ వైరు లాగితే, అందుకనే మనం ఇళ్ళకి అర్థింగ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ రాగి వైర్ని తీసుకెళ్ళి భూమిలో పాతాం. దాని ద్వారా వచ్చేటటువంటి ఈ కరెంటు ఇంటికి షాక్ కొట్టకుండా ఉంటుంది గోడలు అవి తడిచినప్పుడు. ఆ విధంగా అంటే ఈ యొక్క టెంపుల్ ఫ్లోర్స్ నిర్మాణంలోనే గుడ్ కండక్టర్స్ వేస్తారు ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది వేయడం వల్ల అవి ఏం చేస్తాయంటే పాజిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి మనం చేసే తరంగాలు ఇవన్నిటి వల్ల, కీర్తనల వల్ల. ఎప్పుడైతే మనము వాకింగ్ బ్యార్ఫుటెడ్, మనం చెప్పులతో లేకుండా మనం వెళతామో, అప్పుడు ఈ యొక్క ఫ్లోర్ మీద ఆ క్రింద ఉన్నటువంటి ఈ విద్యుదయస్కాంత కిరణాలు అవనేయండి, ఆ శబ్దాలు, ఆ పాజిటివ్ ఎనర్జీ మన కాళ్ళ ద్వారా మన బాడీలోకి పాస్ అవుతుంది. పాస్ అయ్యి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇది సింబాలిక్గా మనం ఏం చేస్తామంటే ఈ చెప్పులు వదిలేయడం అనేటటువంటిది అహాన్ని వదిలేయడం, మన ఈగోని వదిలేయడంగా మనం చూపిస్తాం. కాబట్టి ఈ యొక్క బెల్లని ఏ విధంగా అయితే మనం గుడిలో గంట కొడితే చిమ్మింగ్ సౌండ్ వస్తుందో, అప్పుడు మన మనస్సంతా కూడా ఏ విధంగా అయితే ప్రశాంతత మనం పొందుతామో ఆ విధంగా ఈ హయ్యర్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఈ బెల్ గట్టిగా కొట్టడం వల్ల మనకి ఈ యొక్క హయ్యర్ ఎనర్జీస్, హయ్యర్ స్టేట్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. మరి ఆ విధంగా ఆ సౌండ్ ఏం చేస్తుందంటే మనకి ఆ హార్మోనీ అనేటటువంటిది క్రియేట్ చేస్తుంది. అంటే సమతుల్యతా స్థితి, మన బ్రెయిన్లో ఉన్నటువంటి కంపనాలని, ఎడమ పక్క కంపనాలని, కుడిపక్క కంపనాలని సమానంగా అది బ్యాలెన్స్ చేసి ఈ బ్రెయిన్ యొక్క హెమిస్ఫియర్స్ వాటిల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా ఈ వచ్చినటువంటి ఈ సౌండ్ అవనేయండి, దేవాలయానికి వెళ్తే మనకు వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్, లాభాలు ఈ విధంగా ఉంటాయి. శుభమస్తు.